గుమగుమలాడే బ్యాచులర్ స్టైల్ ఉల్లిపాయ టమాటో గుజ్జుకూర అండి. చాలా చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. వచ్చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా 130 ml ఆయిల్ పోసుకుందామండి. ముందుగా 10 గ్రాములు ఆవాలండి. ఆవాలు చిటపడం అన్నాక జీలకర్ర ఒక 15 గ్రాములు. జీలకర్ర ఎక్కువ ఉండాలి దీనికి, అప్పుడే బాగుంటుంది కర్రీ. 15 పచ్చిమిరపకాయలు చీరకలండి. కరివేపాకు 3 రెమ్మలు. ఆనియన్స్ 1.5 కిలో అండి, క్యూబ్స్గా కట్ చేసుకున్నది. దీని క్యూబ్స్గా ఉంటేనే చాలా బాగుంటుంది. మనకి కారం తగ్గట్టుగా మీరు పెంచుకోవడం లేదా తగ్గించుకోవడం చేసుకోవచ్చు అండి. పచ్చిమిరపకాయలు అనేది పచ్చిమిరపకాయలు వేస్తేనే చాలా బాగుంటుంది. తీసుకోవచ్చండి. మనకు ఆనియన్స్ అనేది బాగా మగ్గిపోయాయి. 2 కిలోల క్యూబ్స్గా కట్ చేసుకున్న టమాటో వేసుకుందామండి. 1.5 కిలో ఆనియన్స్, 2 కిలోస్ టమాటో అండి ఇప్పుడు మనం యూజ్ చేసింది. పసుపు 1/2 టేబుల్ స్పూన్ అండి. సాల్ట్ అనేది మనకి 50 గ్రామ్స్ పడుతుంది. సాల్ట్ అనేది ఇప్పుడు వేసుకోవడం వల్ల టమాటో ప్లస్ ఆనియన్స్ అనేది బాగా మగ్గిపోతాయండి. స్లో ఫ్లేమ్ మీదే బాగా మగ్గించుకోవాలండి. మనం ఇదే టైంలోనే ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకుందామండి. ఈ కొత్తిమీర అనేది వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. వాటర్ అనేది మనం యూజ్ చేయకూడదండి. వాటర్ యూజ్ చేస్తే మాత్రం లిక్విడ్ ఫామ్లో అయిపోతుంది. ఇప్పుడు చూసుకోవచ్చండి, మనకి టమాటో అనేది బాగా మగ్గిపోయింది. బాగా అంటే ఒక 50% మగ్గింది. ఆ టైంలో ఒక 50 గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. చాలామంది స్కిప్ చేస్తుంటారు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయకోకుండా. ఇది వేస్తే మాత్రం అద్భుతంగా ఉంటుంది ఈ కర్రీ. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాక త్వరగా అడుగంటేస్తుందండి. సో ప్రతిసారి కలుపుతూనే ఉండాలి 2 minutes once. లేదంటే మాత్రం కడాయి అనేది అడుగంటేస్తుంది. చూసుకొని కలుపుకోండి. స్లో ఫ్లేమ్ మీదే పెట్టుకోండి. 80%లోనే హై ఫ్లేమ్ పెట్టి మాత్రం చేయకండి. కూర అనేది మాడిపోతుందండి, ఆ టేస్టే వెళ్ళిపోతుంది. మనకి టమాటో అనేది 80% కుక్ అయిపోయింది. సో ఈ టైంలో మనం మసాలా వేసుకుందాం. 20 గ్రామ్స్ ధనియాల పొడి, 15 గ్రామ్స్ గరం మసాలా, ఇది మన స్పెషల్ గరం మసాలా అండి. 25 గ్రామ్స్ కారపొడి అండి. ఇది వేసుకొని బాగా కలిపేసుకుందాం. ఈ మసాలాలు వేసిన తర్వాత అడుగంటేస్తుంది. మనం చూసుకొని ఇది గుజ్జు కూర ఎలా వస్తుందో చూసుకొని డ్రైగా వస్తే ఒక కప్పు, చిన్న కప్పు, స్మాల్ కప్పు, ఒక 20 to 25 ml వాటర్ పోసుకుందాము, సరిపోతుంది. మనం ఒక్క చుక్క వాటర్ కూడా యూజ్ చేయలేదు ఇంతవరకు. ఇప్పుడు అడుగు అంటుతుంది కాబట్టి ఒక 1/2 కప్ వాటర్ పోసుకుందామండి, అడుగు అంటుకోకుండా ఉండడానికి కోసం. ఇది బ్యాచిలర్స్ రూమ్లో చాలా ఓపిక్గా చేసుకుంటామండి మేమైతే. ఇప్పుడైతే బ్యాచిలర్ కాదనుకోండి, అది వేరే విషయం. మనకి ఫైనల్ టచ్అప్ అండి, 1 టేబుల్ స్పూన్ కస్తూరి మేతి బాగా క్రష్ చేసేసుకుందాము. ఇది వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ ఉంటుంది. గుమగుమలాడే ఉల్లిపాయ టమాటో గుజ్జుకూర కర్రీ రెడీ అండి. సూపర్గా వస్తుంది. ఇది బ్యాచిలర్ స్టైల్ అండి, చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. టేస్ట్ చూద్దామండి. ముందుగా ప్లేట్లోకి వేసుకుందాం. ఇది చపాతీలోకి కూడా కాదు, రైస్లో కూడా చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ లెవెల్ అంతే, అదిరిపోయింది.